వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే, ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరు కూర్చొని ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దీస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేశారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత ఒక కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము ఆ దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నేరాలు పెరుగుతున్నాయో దానిపైన అటువైపు వెళ్ళి దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ సిస్టంలో కూడా కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ ఏజెన్సీస్లో మనం చూసిన ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏ విధంగా వాడుతున్నారు. గవర్నమెంట్ వ్యవస్థలు కూడా అనేక రంగాల్లో, అనేక మార్గాల్లో ఈ ఏఐని వాడుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సిగ్నల్స్ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ ఏఐ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్టేషన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, సిడీస్ రాయడము, చాలా తప్పులు ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత దాని ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న లోపాలతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత ఛార్జ్ షీట్స్ వేసిన తర్వాత కూడా అవి కొట్టేయడం జరుగుతుంది. సో కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో బిఎన్ఎస్ఎస్ దానికి అనుగుణంగా మేము కూడా ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ ఏఐ ఇటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫస్ట్ రెస్పాండర్ లాగా ఉండి డ్రోన్స్ వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డ్రోన్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా మేము పరిశీలించబోతున్నాం.